అమెరికా ఇరాన్ చర్చలపై మరొకసారి గందరగోళం తలెత్తింది. తదుపరి విడత సంప్రదింపులకు సంబంధించి ఇరు దేశాలు తాజాగా పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేశాయి. ఖతార్ రాజధాని దోహా వేదికగా నేడు మరొకసారి చర్చలు జరగనున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. తమ ప్రతినిధులతో తదుపరి భేటీ కోసం ఇరాన్ అధికారులు విన్నవించారు. దోహాలో ఈ సమావేశం జరుగుతుందని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ భేటీలో తమ దేశ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేడ్ కుష్నర్ పాల్గొంటారని అమెరికా వెల్లడించింది. ట్రంప్ ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. అలాంటి షెడ్యూల్ ఏమీ ఖరారు కాలేదని స్పష్టం చేసింది. మరొక వైపు తాత్కాలిక ఒప్పందం నిబంధనలపై అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయని పాకిస్తాన్ కూడా తెలిపింది. అయితే ఈ ప్రకటనను ఇరాన్ సీనియర్ ప్రతినిధి కచెం ఖరీబాబాదీ ఖండించారు. దోహాలో భేటీ ఇంకా ఖరారు కాలేదన్నారు. సాధారణ సంప్రదింపులు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయని అన్నారు. మరొకవైపు నిన్న అమెరికా, ఇరాన్ మధ్య ఎలాంటి దాడులు జరగలేదు. హర్ముజ్ పై ఇరాన్ పట్టు సడలుతున్నట్లుగా కనిపిస్తున్న వేళ ఆ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలకమైన ప్రకటన చేశారు. జప్తు చేసిన తమ ఆస్తుల్లో $600 కోట్ల ఖతర్ విడుదల చేసేందుకు అంగీకారం కుదిరిందన్నారు. ఇప్పటి వరకు రూపొందించిన ప్రణాళికల ప్రకారం ఖతర్లో జప్తు చేసిన $1,200 కోట్ల ఇరాన్ ఆస్తుల్లో సగం సొమ్మును ఆ దేశం విడుదల చేస్తుందని పేర్కొన్నారు. యుద్ధం ముగింపునకు అమెరికాతో కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని ఇరాన్ ప్రజలకు దక్కిన గొప్ప విజయంగా పెజెష్కియాన్ అభివర్ణించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరపున విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నత్ హాజరు కానున్నట్లుగా ఇరాన్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఖమేనీ అంత్యక్రియలు జూలై 5 నుంచి 9 వరకు జరగనున్నాయి.